టీనేజర్ దెబ్బతో సెన్సార్ బోర్డుకు కోర్టు షాక్. భారతీయులపై ముఖ్యంగా యువతపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలా సందర్భాల్లో భారత యువత బాలీవుడ్ స్టార్స్ ప్రభావంలో పడి వారి అనుకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిపై అనేక వేడివేడి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా ఈ మధ్య ఒక వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అదేమంటే 13 సంవత్సరాల తమిళ బాలిక ఫిలిం సెన్సార్ బోర్డును చట్టం పరిధిలోకి లాగేసింది. ఆ కథ ఏమిటంటే, చెన్నై న్యాయస్థానం సిబిఎఫ్సి సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుణ్ణి 10 నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయి గర్భవతి అయిన అమ్మాయి కేసులో న్యాయస్థానానికి హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. కౌమారంలో ఉన్న ఆ ఇద్దరు యువకులు తమిళ చిత్రం కళావని చూసి దానికి ప్రభావితమయ్యామని, ఆ సినిమాలో ఒక వివాదాస్పదమైన అరక్కి అంటే విమల్ అనే యువకుడు అందులో స్త్రీ పాత్రధారిణి మహేశ్వరిని ఓవియా అపహరించుకొని పోతాడు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఆ బాలిక తల్లిదండ్రులు న్యాయస్థానంలో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేయడంతో స్పందించిన పోలీసులు ఆమె కోసం అన్వేషించగా ఆ 13 సంవత్సరాల బాలిక వారికి చిక్కగా వారు ఆమెను న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. ఆ కేసు వాదించేటప్పుడు సెన్సార్ బోర్డు సభ్యుడిని జడ్జ్ అసలు ఇలాంటి కథలతో నిర్మించిన సినిమాలను ఎందుకు విడుదలకు అనుమతిస్తున్నారు అని ప్రశ్నించారు. అంతేకాదు, ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ 2010లో లభించింది. అలా సర్టిఫికెట్ ఇవ్వటాన్ని వారు ఈ కేసు సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే అదే ఈ నేరంలో ప్రధాన అంశం కావటమే. సిబిఎఫ్సి సభ్యుడిని సెన్సార్ బోర్డు ప్రొసీడింగ్ను జడ్జి గారు సంక్షిప్తంగా వివరించగా, జడ్జి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అఫిడవిట్లో కోర్టుకు యూ గ్రేడెడ్ సర్టిఫికెట్ ఎలా ఎందుకు ఇచ్చారో, నిర్మాత దర్శకులు అలా ఎందుకు సినిమా తీయవలసి వచ్చిందో పూర్వపరాలతో పూర్తి నేపథ్యంతో సోమవారంలోగా సమర్పించమని ఆదేశించారు. సామాజిక కోణంలో పరిశీలిస్తే కోర్టు అభ్యంతరాలతో సిబిఎఫ్సి అత్యంత సంకట స్థితిలో పడ్డట్టే. కోర్టు హీరింగ్తో వాళ్ళు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నారు. సిబిఎఫ్సి అనధికారికంగా తెలిసిందేమిటంటే, కొన్ని దృశ్యాలను అనుమతిస్తే ఇలా వివాదాల్లో పడే పరిస్థితులు వస్తాయని, అనుమతించకపోతే సినిమా వాళ్ళ నుండి అతిహేయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అన్నారు.